హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీ. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో ఎగ్ మ్యాగీని చేశానండి. మ్యాగీ అంటే పిల్లలకు పెద్దలకు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ అన్హెల్దీ అని తెలుసు, బట్ అప్పుడప్పుడు తప్పదు కదండి. నేను మా పిల్లలకి ఎగ్ మ్యాగీ ఎలా చేశానో రెసిపీ చూపిస్తాను. మ్యాగీ అనేది ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు. ఇది ఒక స్టైల్ మ్యాగీ. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని క్యారెట్ ముక్కలు, ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకున్నాను. కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని పచ్చి బఠానీలు. ఎగ్ మ్యాగీలో వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. వెజిటేబుల్స్ను కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాక వెజిటేబుల్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై అయినా బాగోదు. ఇందులోకి 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుంటాను. నేను ఇక్కడ 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను కాబట్టి 3 వరకు గుడ్లను తీసుకుంటున్నాను. ఈ 3 గుడ్లను బ్రేక్ చేసి ఇందులో డ్రాప్ చేసుకోవాలి. ఈ ఎగ్ బాగా రోస్ట్ అవ్వాలి. ఎగ్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా రోస్ట్ చేసుకుంటే ఎగ్ స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటాను. ఇలా ఫ్రై అయిన ఎగ్ అండ్ వెజిటేబుల్ మిక్చర్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు మరలా అదే ప్యాన్లో 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటాను. ఇలా బాయిల్ అయిన వాటర్లో నేను తీసుకున్న 2 ప్యాకెట్స్ మ్యాగీ వేసుకొని మూత పెట్టుకొని కాసేపు చేసుకుంటాను. 2 to 3 minutes కుక్ అయిన తర్వాత కలుపుకొని, మరీ మ్యాగీ ఎక్కువగా కుక్ అయిపోతే పేస్ట్లో అయిపోతుంది. జస్ట్ 2 minutes కుక్ అయితే చాలు. మ్యాగీలో ఇచ్చే మసాలాలు 2 ప్యాకెట్స్ తీసుకొని మ్యాగీ మసాలా పౌడర్ని వేసేసుకొని కొంచెం కలిపి 1 minute పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాను. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. మరీ వాటరీగా ఉన్నా బాగోదు. ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్ అండ్ వెజిటేబుల్ మిక్చర్ని ఈ కుక్ అయిన మ్యాగీలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే అంతే, రెడీ. ఎంతో ఈజీ అయిన క్విక్ టేస్టీ మ్యాగీ రెసిపీ ఎగ్ మ్యాగీ. నచ్చితే మాత్రం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. అలా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.